లాంచ్కి వచ్చిన పాత్రికేయుల మిత్రులకి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి చాలా ధన్యవాదాలు. మేము పిలవగానే వచ్చిన దర్శక నిర్మాత రామ్ సత్యనారాయణ గారిని ఒకసారి స్టేజ్ పైకి రావాలని చెప్తున్నాం. అట్లాగే ప్రముఖ ప్రొడ్యూసర్ సాయి వెంకట్ గారిని కూడా స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాము. చెప్పడం సినిమా హీరో హీరోయిన్ ఆర్టిస్టులు కూడా పైకి రండి. అలాగే ప్రమోషన్ సినిమాలు చాలా 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 చేశాడు. ఈ సినిమా ఇండస్ట్రీ మీద మంచి కమెంట్ ఉన్న వ్యక్తి. అలాగే ఈ సినిమాకి దర్శకుడు మన కృష్ణ కార్తీక్. అతను ఒక మంచి డిజైనర్గా, తర్వాత మంచి ఆర్టిస్ట్గా, తర్వాత డైరెక్టర్గా. అతని జీవితం లైఫ్ గోల్ ఏంటంటే మంచి సినిమా తీయాలని ఎప్పటి నుంచో కలగనేవాడు. నేను కూడా చెప్పా, నువ్వు ముందు ఒక సినిమా ప్రాక్టీస్ చేయి, ట్రైల్ అయ్యి, తర్వాత నేను ఈ సినిమా ఇస్తాను మంచి సినిమా అని చెప్పా. ఎందుకంటే ప్రయోగం నామి చేయడం కంటే నువ్వు సొంతంగా చేయడం మంచిదని సలహా ఇచ్చాను. ఈ నాళ్ళకి ఒక మంచి అద్భుతమైన సినిమా తీశాడు. సినిమా పేరు HBD, హ్యాక్డ్ బై డెవిల్ అనేది క్యాప్షను. ఒక మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్న సినిమా ఇది. ఆ మంచి సినిమాని మనం కార్తీక్ తీయడానికి అందుకు ఫుల్గా సపోర్ట్ చేసిన మన ఉదయ్ని, అలాగే ఈ సినిమాని ప్రమోట్ చేసి బాగా మీడియా అందరూ కూడా దయ ఉంచి దగ్గరుండి చేస్తే మంచి ఒక యంగ్ టాలెంట్ మళ్ళీ ఇండస్ట్రీకి వస్తాడని నేను నమ్ముతున్నా. అతని గురించి నాకు బాగా 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 తెలుసు. అందుకని నేను నొక్కి ఒక్కడి నుంచి చెప్పేది ఏంటంటే, టాలెంట్ ఉన్న మంచి కుర్రోడిని మనం ఎంకరేజ్ చేస్తే రేపు అతను ఒక రాజమౌళి అవ్వచ్చు, లేదా ఒక వినాయక్ అవ్వచ్చు, లేదా ఇంకో డైరెక్టర్ అవ్వచ్చు. ఒక చిన్న ప్లాట్ఫామ్ చూపించడానికి మార్గదర్శకుడైన మన ఉదయాన్ని అభినందిస్తూ, మన కార్తీక్కి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కార్తీక్ని అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇది హర్రర్ థ్రిల్లర్ జోన్ ప్రస్తుతం నడుస్తుంది. ఆ జోన్లో సినిమాలు బాగా వస్తున్నాయి, బాగా వెళ్తున్నాయి. కాబట్టి ఇది మంచి టైంలో వచ్చారు. జనవరిలో ఆడియో చేసి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో సినిమా రిలీజ్ చేస్తే మంచి థియేటర్లు దొరుకుతాయి. సినిమా కూడా బాగుంటుంది. కాబట్టి ప్రమోషన్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రమోషన్లో కింగ్లు కాబట్టి వాళ్ళ సినిమా ఎలా ప్రమోట్ చేయాలో వాళ్ళకి తెలుసు. ఇంచుమించుగా మా సినిమాలన్నింటికి కూడా మన ఉదయ్ గారు వాళ్ళు చాలా ప్రమోషన్ చేశారు. మా సినిమాలన్నింటికి వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి సినిమాని ప్రమోట్ చేయడానికి వాళ్ళకి కూడా మంచి ఈజీగా ఉంటుంది. ఇంకా భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఉదయ్ని అండ్ కార్తీక్ని ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్తే మాచలి. ఈరోజు HBD ట్రైలర్ లాంచ్ కోసం ముఖ్య అతిథిగా 90 సినిమాల నిర్మాత, అన్ని రికార్డుల నిర్మాత తుమ్మలపల్లి రామ్ సత్య గారు, మరి నన్ను ఆహ్వానించిన నిర్మాత ఉదయ్ భాస్కర్ గారికి కంగ్రాచులేషన్. నాకు ఎక్కువ కృష్ణ కార్తీక్ ఒక 10 సంవత్సరాలుగా బాగా పరిచయం. నా సినిమాలకి అతను ఎలా పరిచయం అంటే, ఒక పబ్లిసిటీ డిజైనర్గా పరిచయం అయ్యి అప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు టచ్లో ఉండేవాడు. నేను ఏది చెప్పినా అద్భుతమైన డిజైనింగ్, అంటే నేను ఈ ఒక మ్యాటర్ ఇస్తే దాన్ని అద్భుతంగా డిజైన్ చేసి వచ్చేవాడు. నేను ఆ రోజే చెప్పాను, నీలో దర్శక ప్రతిభ ఉందబ్బా, నువ్వు మంచి డైరెక్టర్ అవుతావని చెప్పేవాడిని. అయితే అప్పుడు అన్నాడు, సార్ నేను ఫ్యూచర్లో ఎలాగైనా డైరెక్టర్ కావాలి అనే తపన ఉందన్నాడు. ఆ రోజు అన్నాడు, ఈరోజు చేశాడు. ఈరోజు సినిమాని కంప్లీట్ చేసి ట్రైలర్కి మాకు ఆహ్వానించాడు. మంచి నిర్మాత, ఆయనకి ఇద్దరు కాంబినేషన్. ఇంతకుముందే రామ్ సత్య గారు చెప్పారు, ఈయన కూడా పబ్లిసిటీ కింగ్ అని. సో ఇద్దరు పబ్లిసిటీ కింగ్లు ఉంటే ఇంకేముంటుంది, సినిమా సూపర్ హిట్. సో HBD చూసినప్పుడు నేను షాక్ అయినా. ఇతను పిలిచేది నన్ను ఇంగ్లీష్ సినిమాకి పిలుస్తుండా, తెలుగు సినిమా పిలుస్తుండా అర్థం కాలేదు. నాకు పంపించాడు వాట్సాప్లో. అయితే వచ్చి ట్రైలర్ చూస్తే మాత్రం ట్రైలర్ మాత్రం ఇంగ్లీష్ లెవెల్లో ఉంది. HBD అంటే నేనేమనుకున్నానంటే మన హైదరాబాద్ని షార్ట్ కట్లో HBD పెట్టాడా ఏంది అనుకున్నా. కానీ హ్యాక్డ్ బై డెవిల్. ఇప్పటిదాకా మనుషులే హ్యాక్ చేస్తారని తెలుసు, కానీ ఇప్పుడు దయ్యాలు కూడా హ్యాక్ చేయించాడు మా కృష్ణ కార్తిక్ అండ్ ఉదయ్ భాస్కర్. సో కృష్ణ కార్తిక్కి మంచి ఫ్యూచర్ ఉంది. ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాడు, ఆయనకు అవార్డ్స్ కూడా వచ్చాయి. యూట్యూబ్లో కూడా లక్షల మంది వ్యూవర్స్ ఉండి మంచి, అంటే ఫ్యూచర్లో ఇంతకుముందు రామ్ సత్య గారు చెప్పినట్టు ఓ రాజమౌళి కావచ్చు, ఇంకెవరు కావచ్చు, అంటే ఇదంతా కూడా పువ్వు పుట్టగానే పరిమళించు అన్నట్టుగా సినిమా
నిర్మాణంలోనే అర్థమవుతుంది ఆయనలో ఉన్న కెపాసిటీ ఏందనేది ఇప్పుడు నేను చూసిన తర్వాత తక్కువ బడ్జెట్లో హై క్వాలిటీ, మరి చూస్తే అంత మంచి అమ్మాయిలందరినీ కూడా బాగా ఫుల్ గ్లామర్ నింపేశాడు అందరినీ. కానీ మేఘన, సంతోషిని వీళ్ళందరినీ కూడా మంచి గ్లామర్ నింపేశాడు. మరి సినిమా కృష్ణ కార్తిక్కి మంచి పేరు తీసుకొచ్చి ఇంకా సినిమాలు తీయాలి. ఉదయ్ భాస్కర్కి మరి సినిమా ద్వారా డబ్బు రావాలి. మరి కృష్ణ కార్తిక్ లాగా ఇంకెంతో మందికి అవకాశాలు ఇవ్వాలి. ఫ్యూచర్లో మీరు కూడా డైరెక్షన్ చేస్తారా ఏంటి అర్థం కాదు. సో ఎందుకంటే మీకు కూడా కనిపిస్తుంది. నాకు ఆ రోజు కృష్ణ కార్తిక్ అదే చెప్పిన, నా దగ్గరకు వచ్చి డిజైన్ పట్టుకొచ్చిన రోజు చెప్పిన నువ్వు డైరెక్టర్ అవుతావని చెప్పిన. డైరెక్టర్ అయ్యి ప్రూవ్ చేసుకున్నాడు. గతంలో షార్ట్ ఫిల్మ్స్ కూడా నన్ను పిలవడం జరిగింది. ఎవరిని? నిజమే నేనే అతను రెచ్చగొట్టాను, నీలో బాగా కెపాసిటీ ఉందబ్బా, నువ్వు డైరెక్టర్గా అని చెప్పాను. ఆ మాట మరి బాగా పవర్ఫుల్గా వాడుకున్నట్టుంది. మొత్తానికి నాకు 1 yearలోనే మళ్ళీ ఒక షార్ట్ ఫిల్మ్ చేసి తీసుకొచ్చాడు. సరే చూడండి అన్న, చూస్తే అద్భుతంగా ఉంది. నేను అన్నాను ఇది మూవీ కూడా నువ్వు షూటబుల్ అవుతావు అని చెప్పాను. ఆ రోజు ఆ వర్డ్ మరి స్వామి శరణం, స్వామి కూడా అయ్యాడు ఇప్పుడు. ఆయనకి మరి అయ్యప్ప స్వామి యొక్క ఆశీర్వాదంతో మరి ఈ సినిమా హిట్ కొట్టాలని, ఈయనకు మంచి పేరు రావాలి, ఈ టీం అందరికి కూడా మంచి పేరు రావాలి. హెచ్బిడి మ్యూజిక్ డైరెక్టర్ కనిపించలేదు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉంటే బాగుంటుంది. మహి. సో అందరికీ ఈ టీం, టెక్నీషియన్, కెమెరామెన్ కూడా చాలా మంచి పనితనం కనిపించింది. సో టెక్నీషియన్లు అందరికీ కూడా మంచి పేరు రావాలి, ఆర్టిస్టులకు అందరికీ మంచి పేరు రావాలి. మా కృష్ణ కార్తిక్ ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి. ఇలాగే మేమంతా వస్తూ ఉంటాం, ఆశీర్వదిస్తూ ఉంటాం. కంగ్రాచ్యులేషన్. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2017 సందర్భంగా మీ సినిమా 2017లో మంచి పేరు రావాలని బ్లెస్సింగ్. థ్యాంక్ యూ. హెచ్పిడి టీజర్ లాంచ్కి చెప్పగానే వచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా పిలవగానే వెంటనే ఆశీర్వదించడానికి వచ్చినటువంటి దర్శక నిర్మాతలైనటువంటి సాయి వెంకట్ గారికి, ప్రముఖ నిర్మాత అయినటువంటి రామసత్యనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. నేను ఇంతకుముందు వీళ్ళకి తెలిసిన విధంగానే, మీ అందరికి తెలిసిన విధంగానే పబ్లిసిటీ డిజైనర్గానే నేను ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఖచ్చితంగా నేను సినిమా మేకింగ్ కోసమే నేను పబ్లిసిటీ డిజైనింగ్ అనేది వాడుకున్నాను అంతే. నా ఏం పబ్లిసిటీ డిజైనింగ్ కాదు, యాజ్ ఎ డైరెక్టర్గా అవ్వాలనేసి నేను ఇండస్ట్రీకి వచ్చాను. మరి అదేవిధంగా అప్పటి నుంచి నేను చేసిన కృషి, ఎఫర్ట్, ఎవ్రీథింగ్ అంతా కూడా నమ్మాలంటే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి మా అన్నయ్య ఉదయ్ భాస్కర్ నమ్మటం జరిగింది. నన్ను మొదటగా నమ్మిన వ్యక్తి అన్నయ్య. ఈరోజు అన్నయ్య ఆధ్వర్యంలోనే మొత్తానికి హెచ్బిడి అనేసి ఒక సినిమా తీసాం, ఒక రొమాంటిక్ థ్రిల్లర్. ఈ సినిమా కోసం కష్టపడినటువంటి ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఆర్టిస్ట్కి, ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈరోజైతే టీజర్ లాంచ్ చేయడం అనేది జరిగింది. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అదేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈ January 1st ఆడియో రిలీజ్ అనేది ప్లాన్ చేస్తున్నాము. సో ఇదే విధంగా ఇంతకంటే ఇంకా భారీగా ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నాము. సో ఇటువంటి తోడ్పాటు మళ్ళీ అదే రోజు అందించేసి కొద్దిగా నాలాంటి చిన్న డైరెక్టర్ని కొద్దిగా మీరు తోడ్పడి మాలో ఉన్న టాలెంట్ మీరు గుర్తించి కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి నేను భావిస్తున్నాను. మరొకసారి ఈ ఈవెంట్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ సినిమాకి మేము పిలవగానే వచ్చిన పాతికేయ మిత్రులందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అట్లాగే మమ్మల్ని ఎప్పుడూ మా వెన్నంటే ఉండి ఆశీర్వదించే మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ రామ్ సత్యనారాయణ గారు, అట్లాగే సాయి వెంకట్ గారు మేము పిలవగానే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. దానికి మేము చాలా కృతజ్ఞతలు ఉంటాం వాళ్ళకి. మామూలుగా రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా నేను ఆయనకు పరిచయం పబ్లిసిటీగానే, కానీ కార్తిక్ ఉంటేనే ఏదైనా. ఎందుకంటే కార్తిక్ వేరు, నేను వేరు కాదు. లాగిన్ మీడియా అనే కంపెనీ కార్తిక్ది, నాది. ఎందుకంటే మేము ఒక టీమ్గా పనిచేసాము, నేను కానీ, కార్తిక్ కానీ, రమేష్ కానీ. ఈ సినిమా ఇంత బాగా రావడానికి, సక్సెస్ అవ్వడానికి, అంటే మేము సక్సెస్ అయినట్టే, మేము పెట్టుకున్న బడ్జెట్లో మేము సక్సెస్ అయినట్టు, అందుకే సక్సెస్ అంటున్నాను. మేము సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారకుడు కార్తిక్, రమేష్, డిఓపి కన్నకోటి. మేమందరం ఒక టీమ్గా పనిచేసాం. ఇట్లాగే మేము ఎప్పుడు ఎల్లకాలం ఇట్లా పనిచేసి ఇంకా సినిమాలు తీస్తూనే ఉంటాము, తీయాలని కోరుకుంటున్నాము. మాకు ఎప్పుడూ సపోర్ట్ చేసే, నాకు ఇప్పుడు గత సంవత్సరం నుండి నాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్నారు రామ్ సత్యనారాయణ గారు. నేను ఎప్పుడు మర్చిపోను, మాకు ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎడిటర్ అట్లాగే మా సినిమా ఎడిటర్ మాకు ఎంత బాగా దొరికాడంటే మేము చెప్పలేము. ఎందుకంటే మీరు చూశారు, అంత బాగా ఎడిటింగ్ చేశారు.
ఇట్లా పేరు పేరున ప్రతి ఒక్కరికి మా మ్యూజిక్ డైరెక్టర్, ముఖ్యంగా మదన్ మా మ్యూజిక్ డైరెక్టర్, ఇట్లా పేరు పేరున ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కొంచెం సమయం లేట్ అయిందని మీరు ఏం ఇబ్బంది పడొద్దు, దయచేసి వచ్చి మా కోసం వెయిట్ చేసినందుకు చాలా సంతోషం. ఈ ఆడియో ఫంక్షన్ కూడా కొంచెం మాకు సహకరించి, మేము ఎందుకంటే చిన్నోళ్ళం చాలా ఇండస్ట్రీలో, మీలాంటి వాళ్ళు సహకరిస్తేనే మేము ఇంకొంచెం ఒక మెట్టు పైకి ఎక్కగలుగుతాము. దయచేసి ఏదైనా ఉంటే ఇబ్బంది పడితే కనుక సారీ. వచ్చి వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ టైం January 1st కలుద్దాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. HBD హ్యాక్డ్ బై డెవిల్ టైటిల్ ఎంత వెరైటీగా ఉందో స్టోరీ కూడా అంతే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ టు మై ప్రొడ్యూసర్ సార్ అండ్ మై డైరెక్టర్ సార్, ఎందుకంటే చాలా సపోర్ట్ అనమాట. సో ఇప్పట్లో తెలుగు అమ్మాయిలకి ఎంకరేజ్ చేయడం అనేది చాలా తక్కువైపోయింది. సో అలాంటి టైంలో కూడా చాలా సపోర్ట్ చేసి ఈ మూవీలో తను ఎంత కష్టపడాలి అని అనుకున్నారు డైరెక్టర్ సార్, సో అంతే ఎఫర్ట్ నేను కూడా పెట్టాను. సో మీ అందరికీ నచ్చుతుంది, మీరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సార్కి ఎలా ఫస్ట్ మూవీయో సార్, సో నాకు కూడా ఇది సోలో హీరోయిన్గా ఫస్ట్ మూవీ. సో మీరు అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా ఇది నాకు 4th మూవీ. సో నాకు చాలా సపోర్ట్ చేసి నా పిక్స్ కానీ ఏవైనా వేగాలో అది నాకు చాలా పబ్లిసిటీ చేశారు. సో అలాగే మీరు ఇప్పుడు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాక్డ్ బై డెవిల్ ఈ సినిమా పేరు ఇది చాలా వెరైటీగా ఉంటుంది. సినిమా స్టోరీ కానీ అంతే వెరైటీగా ఉంటుంది. సో హర్రర్ సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా వచ్చినాయి, అలా కాకుండా సో చాలా వెరైటీగా ఉంటుంది మన మూవీ. సో ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన కృష్ణ కార్తిక్ గారు, మన ఉదయ్ అన్న, అలాగే మన టీం అందరూ మనమంతా కలిసి పనిచేసినామన్నమాట. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన ఈ టీం, మన లాగిన్ మీడియా టీం అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన మీడియా వాళ్ళందరికీ నా నుంచి అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సో నేను స్టేజ్ ఎక్కడం ఫస్ట్ టైం, ఇది నా ఫస్ట్ మూవీ, అందుకని కొంచెం ఏం మాట్లాడో తెలియట్లేదు. చాలా థ్యాంక్స్ ఉదయ్ అన్న, నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అన్న. నేను ఉదయ్ అన్నని అన్న అని పిలుస్తాను, ఎందుకంటే నా అన్నలా భావిస్తాను కాబట్టి. కృష్ణ కార్తిక్ గారిని ఆయన కానీ అన్న అంటాను. సో నేను సొంత అన్నలా అనుకుంటా కాబట్టి వీళ్ళందరినీ అన్న అని పిలుస్తాను. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చాలా థ్యాంక్ యూ. సంతోష్ గారు ఒకసారి మాట్లాడతారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఐఎమ్ రియలీ నర్వస్ టు టాక్, అందుకే ఈరోజు చాలా తక్కువ మాట్లాడతాను. మీ అందరూ ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్స్ టు దిస్ బిగ్ పీపుల్, అండ్ థ్యాంక్ యూ ఉదయ్ సార్ అండ్ కార్తిక్ సార్. నాకు చాలా సపోర్ట్ చేశారు, అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు హ్యావ్ మీ ఆన్ ద స్టేజ్. థ్యాంక్ యూ. మరి మా లాగిన్ మీడియా టీం, ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మేము ఉన్నాము. నాకు అందరూ తమ్ముళ్ళు, అందుకే ఒక్కసారి టీం అంతా పైకి రండి. లాగిన్ మీడియా టీం అందరూ పైకి రండి. దయచేసి ఒకసారి ఎడిటర్ గారు అండ్ అభయ్ అన్న రైటర్. హలో, చేతన్, వినయ్, చిన్నోడా ఒకసారి పైకి. ఒక్కసారి ఒక స్టిల్. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.